హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి, శ్రావణ మాసం మొదటి రోజున ఇలా అయితే పూజ చేసుకున్నానండి. 5 గంటలకి నిద్ర లేచి ఇలా ఇల్లు వాకిలు మొత్తం శుభ్రపరుచుకొని తర్వాత అందంగా అయితే ముగ్గు పెట్టుకున్నానండి. ఈ టైల్స్లో ఎలా ముగ్గు కనిపించాలి అని చాలా రకాలుగా ఆలోచించానండి. నాకు ఒక ఐడియా అనేది వచ్చిందండి. ఎర్రమట్టి మధ్యలో రుద్ది తర్వాత మనం ముగ్గు వేస్తే కనిపిస్తుంది కదా అని ముందుగా మనం కల్లాపు పేడనైతే తీసుకొని ఇలా మొత్తం చేసిన తర్వాత ఇది చెట్లలో ఉండే ఎర్రమట్టిని తీసుకొని మధ్యలో అయితే కొంచెం ముగ్గు వేసేదానికి మాత్రమే ఇలా చేశానండి. ఆరిన తర్వాత ముగ్గు అయితే వేశానండి. చూస్తున్నారు కదా ఎలా ట్రై చేశానో. ముగ్గు బాగా వచ్చిందా లేదా అనేది మీరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా శ్రావణ మాసం మొదటి రోజున కంపల్సరీగా దీపం అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా సింపుల్గా అయితే పూజ అనేది చేసుకోవాలి. మొదటి శుక్రవారం కూడా ఇలానే పూజ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ఈ 4 శుక్రవారాలు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్నా చాలండి. చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తూ అదేవిధంగా చీర జాకెట్లు పెడుతూ ముత్తైదులకి వాయనం ఇస్తూ అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఇవ్వలేని వారు, పరిస్థితి బాగలేని వారు చాలా సింపుల్గా ఇలా పూజ చేసుకున్నా సరిపోతుందండి. ఖచ్చితంగా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నేను చేసిన పూజ అదేవిధంగా నేను శుక్రవారం రోజు పాటించే నియమాలు అన్నీ కూడా ఈ శ్రావణ మాసం మొదటి రోజున చేశానండి. ఇది చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇల్లుని తడిబట్ట పెట్టుకోవడానికి, ఇల్లు తుడవడానికి పండగ రోజులలో ఖచ్చితంగా నేనైతే ఈ వస్తువులు అన్నీ కూడా వేస్తానండి. ఈ వస్తువులు అన్నీ వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎటువంటి చెడు ప్రభావాలు కానీ అదేవిధంగా చెడు పెట్టడం కానీ పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. కంపల్సరీగా పండగ రోజులైతే ఖచ్చితంగా ఇవన్నీ వేసుకొని చేస్తానండి. ఇలా వేసి ఇల్లు తుడవడం వల్ల నాకు ఎంతో బాగా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇల్లు తుడిచే నీళ్ళల్లో పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్, అదేవిధంగా ఆవు పంచకము, సముద్రపు నీళ్ళు ఉంటే సముద్రపు నీళ్ళు, లేదు కల్లుప్పు, చిటికెడు పసుపు, ఆ తర్వాత మనం లిక్విడ్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వనిచ్చిన తర్వాత మనం ఇల్లు మొత్తం కూడా తడిబట్ట పెట్టుకోవాలి. ఇలా ఇల్లు తుడిచేటప్పుడు మనకు ఎంతో బాగుంటుందండి. ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు, నరదిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి. పండగ సమయాలలో ఇలా చేయండి. నార్మల్గా శుక్రవారం, మంగళవారం అయితే ఉప్పు, పసుపు వేసి ఇల్లు తుడిస్తే సరిపోతుంది. పండగలలో ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఇంట్లో దైవ అనుగ్రహం ఉంది అని ఖచ్చితంగా మీరు గ్రహిస్తారు.
దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలు లభిస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి చికాకులు గొడవలు ఉండవు. నెలకి ఒకసారి శుక్రవారం రోజు ఇలా పెడితే చాలు, మీరు అనుకున్న కోరికలు కూడా తీరుతాయి. ఇలా నేనైతే శుక్రవారం రోజు పెడతాను. శ్రావణ శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి నేనైతే ఇలా ఎరుపు నీళ్ళలో ₹1 కాయిన్ని వేసి మాకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని మనసులో అనుకొని ఇలా ఎరుపు నీళ్ళతో కామాక్షి దీపం అయితే వెలిగించుకుంటున్నాను. సింపుల్ పూజా విధానం. శ్రావణ శుక్రవారం రోజు కూడా ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు గాజులను, పచ్చ గాజులను, అదేవిధంగా మట్టి గాజులను ధరించాలి. ఇలా ధరించినప్పుడు అమ్మవారు మనతో ఉన్నట్టే అనిపిస్తుంది. మనకు ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నెల రోజులు కూడా అమ్మవారులా మనం నిండుగా ఉంటే చాలు, అమ్మవారు మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చాలామంది కూడా ఈ నెల రోజులు కూడా శుక్రవారాల పూట ఉపవాసం ఉంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం నెల రోజులు కూడా నమ్మకంతో అమ్మని పూజిస్తే చాలు, దండం పెట్టుకున్నా చాలు, అమ్మ మన సమస్యలను ఖచ్చితంగా తీరుస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
గదిలో అన్నపూర్ణాదేవికి అంటే అమ్మవారికి జ్యోతిని వెలిగించిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి.